ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. హలో అండి, మీ పేరు? ప్రియాంక గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. ఓకే. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ బయట చాలా ఉన్నాయి, ఎందుకు శ్రీధర్ సిసి చూస్ చేసుకున్నారు? మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, తను ఆల్రెడీ జాయిన్ అయింది. అండ్ సెకండ్ ఒపీనియన్ కింద మా ఫాదర్ కూడా మాకు రిలేటివ్స్లో ఒక ఎస్బీఐ మేనేజర్ ఉంటే అతను వెళ్ళి అడిగితే ఇప్పుడు ప్రజెంట్గా శ్రీధర్స్ బాగుంది, అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయండి అని చెప్పారు. సో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎలా ఉందమ్మా మీకు? అంటే స్టడీ ఎన్విరాన్మెంట్ కానీ ల్యాబ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి మీకు? చాలా బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. దేని మీద ఫోకస్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? బ్యాంక్ ఎగ్జామ్స్. బ్యాంకింగ్. ఓకే. నోటిఫికేషన్ ఉందా ప్రస్తుతం? 2 days బ్యాక్ ఒకటి రాశాను. ఓకే. ఆర్ఆర్బి. గుడ్. చాలా మంది ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి కదా, అటువైపు కూడా మొగ్గు చూపుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరేం చెప్తారు? అంటే బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? నాకు బయట ఎలా ఉంటుందో తెలీదు, బయట ఇన్స్టిట్యూట్స్, బట్ ఇక్కడ మాత్రం ఒక ప్లానింగ్ ప్రకారం ఎవ్రీథింగ్ జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని వీళ్ళు పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటారు. లైక్ మార్నింగ్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి, 10 to 1 క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్, డౌట్ సెషన్స్, మళ్ళీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి ఇక్కడ. అండ్ మాక్ టెస్ట్లు అండ్ ఎగ్జాక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బయట ఎలా అయితే కండక్ట్ చేస్తారో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే కండక్ట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ బాగుంటుంది. ఓకే. సో ఇవన్నీ ఇక్కడ ప్యాటర్న్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు నచ్చింది. సో అంతా బాగుంది కోచింగ్ అంతా, అంటే మీరు చెప్పిన ప్యాటర్న్ లో మీకు నచ్చింది కాబట్టి బాగుంది. బిలో మిడిల్ క్లాస్ దాంతోపాటు పూర్ స్టూడెంట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళకి శ్రీధర్ సిసి ఏమైనా అవకాశాలు కల్పిస్తుందా, ఏమనిస్తుందా? కల్పిస్తుంది. లైక్ లాస్ట్ ఇయర్ సమ్ ఆఫ్ మై సీనియర్స్ రాశారు ఏఎల్పి ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కూడా మిడిల్ క్లాస్ పీపుల్ని అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ వాళ్ళందరూ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ అందులో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. బెస్ట్ స్టూడెంట్స్ ని తీసుకొని వాళ్ళే అన్ని మెటీరియల్స్ ఇచ్చేసి, లైక్ ఇక్కడ మేమైతే ఎలా అయితే ఫీ పే చేసి మెటీరియల్స్ తీసుకొని ఉంటున్నామో జస్ట్ లైక్ దట్ స్కోర్ చేసిన వాళ్ళకి కూడా సేమ్ యాజ్ ఇవే మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళకు ప్రిపేర్ చేయిస్తారు. అలా సమ్ ఆఫ్ మై సీనియర్స్కి జాబ్స్ వచ్చాయి. అండ్ ఈ ఇయర్లో కూడా ఈ మంత్ నవంబర్ 30కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ చాలా మంది రాస్తున్నారు. ఓ వెరీ గుడ్. సో అలాంటి సపోర్ట్ కూడా శ్రీధర్ సిసి సిస్టమ్ ఇస్తుంది ఇక్కడ, అంతేనా? ఇది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఎందుకంటే బయట ఎక్కడ ఇలాంటివి మోస్ట్లీ సపోర్ట్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ మనీ కోసమనే ఉంటారు, బట్ ఇక్కడ ఇది చాలా బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు మనం. ఓకే, వెరీ గుడ్ మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. హలో అండి, మీ పేరు? ఏడుకొండల గారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. ఓకే. అక్కడ విజయవాడలో ఉంది కదా శ్రీధర్ సిసి? ఉంది. నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు 2 వైపులా పర్ఫెక్ట్గా ఉంటుందని హైదరాబాద్ వచ్చాను. ఓహో, ఓకే. ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి మీరు? 3 months అవుతుంది. 3 months అవుతుంది. ఏది ప్రిపేర్ అవుతున్నారు మీరు? బ్యాంకింగ్ లేదా? బ్యాంకింగ్. ఓకే. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అసలు మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాగుంది. సార్లు కూడా చాలా మంచిగా చెప్తారు. కరెక్ట్గా అయితే 10 to 1 క్లాసెస్ జరుగుతాయి. ఓకే. తర్వాత ఎగ్జామ్ రాసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ క్లాస్కి వెళ్ళొచ్చు. క్లాసెస్ ఏంటంటే టాపిక్ ఓవరాల్గా ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయిస్తారు. ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి షార్ట్ కట్స్ ట్రిక్స్ చెప్తారు. ఓకే. చాలా మంచిగా అనిపిస్తుంది. షార్ట్ కట్స్ బాగుంటాయి ఇక్కడ. చాలా బాగా. మ్యాథ్స్ షార్ట్ కట్స్. అవును, అర్థమెటిక్స్, రీజన్ చాలా బాగా చెప్తారు. మిగతావి అంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఇంగ్లీష్. అందులో క్వాలిఫై అయితే చాలనుకుంటాం. ఫస్ట్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ లో, కొంచెం టఫ్ కూడా ఉంటుంది. ఎలా ఉంది ఇక్కడ టీచింగ్ అంతా? చాలా బాగుంది. ఓకే. ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తూ ఉంటారా? చెప్తారు. కెరీర్ గురించి టిప్స్ పక్కా చెప్తారు. నేను అనేది అంటే ఇంగ్లీష్ పేపర్ కి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ చెప్తారు. ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ లో చెప్తారు. షార్ట్ కట్స్ రెగ్యులర్ గానే ఉంటుంది? ఉంటుంది, ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉంటుంది. ఓకే. శ్రీధర్ సిసిలో మీకు నచ్చిన 4 విషయాలు చెప్పంటే ఏం చెప్తారు? ఫ్యాకల్టీ. 2 ల్యాబ్స్ బాగున్నాయా? ల్యాబ్స్ బాగుంది. ఓకే, 2 ల్యాబ్స్ బాగున్నాయి. 3 మాక్ టెస్ట్లు బాగుంటాయా? మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ సూపర్ ఉంటుంది. మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అలా కాదు, ఫ్యాకల్టీ బాగా చెప్తారు, బాగా ట్రీట్ చేస్తారు. 4 మా స్ట్రెంత్ ఏందని, మా వీక్నెస్ ఏంటని తెలుస్తుంది. అక్కడ మేము కొంచెం స్టెప్ ఆన్ అవడానికి ఉపయోగం. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే శ్రీధర్ సిసి ఎందుకు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఫ్యాకల్టీ బాగా సజెస్ట్ చేశారు. ఓకే, గుడ్. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా
జాబ్ క్రాక్ చేయగలుగుతానని? పక్కా వచ్చు. ఎన్ని మంత్స్ లో జాబ్ క్రాక్ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్? 6 months. 6 months. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 3 months అవుతుంది. 6 months లో పక్కా క్రాక్. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.